నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా తీసుకుంటే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన ఫలితాలలో మీ యొక్క చక్కని మాటల ద్వారా ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులు, తండ్రి మొదలైన వారి యొక్క సహకారంతో చేద్దామనుకున్న కార్యక్రమాల్లో ముందుకు వెడతారు. విద్యాపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ సలహా సంప్రదింపుల కోసం వ్యక్తులు మిమ్మల్ని సంప్రదిస్తారు. ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలుస్తారు. ఆధ్యాత్మిక ప్రయాణాలకి అవకాశం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మాటలతో ఆశించిన ఫలితాలు పొందడానికి అనుకూలమైన రోజుగా మనం ఈ రోజుని భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున అన్ని విధాలుగా కూడా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ముఖ్యంగా చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో అన్నీ ముందుకు వెళతారు. లక్ష్యాన్ని ఏర్పరచుకుని లక్ష్య సాధన దిశగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారం, ముఖ్యంగా తోబుట్టువుల సహకారం బాగుంటుంది. అది కూడా సోదరీ వర్గం సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యపరమైన విషయాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న విషయాలలో మంచి విషయాలని, మంచిగా ఎదురు చూస్తున్న సమావేశాలకి అలాంటి వాటన్నిటిలోనూ పాల్గొనడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలో ఉండే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. మిథున రాశిలో మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో పెద్దల యొక్క సలహా సంప్రదింపులతో ఆధ్యాత్మిక పర్యటనలు, అలాగే ప్రవచనాలు వినడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి. దాంతోపాటుగా ఆర్థిక వ్యవహారాల్లో కొంత పెట్టుబడుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. అలాగే రావలసిన ధనం ఏదన్నా ఉన్నా, అది వచ్చినా అది ఎక్కువ విరాళాలకి, చారిటబుల్ ట్రస్ట్ల కొరకు, ముఖ్యమైన వాటి కొరకు ఖర్చు పెట్టడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా, వృత్తికి సంబంధించిన ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లోనైనా సరే ఆర్థికంగా మీకు కొంత ఈ రోజున ఖర్చులు లాంటి వాటికి అవకాశం ఉంది. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి ఎదురు చూస్తున్న విషయాలలో మంచి ఆనందకరమైన విషయాలు వింటారు. వృత్తిపరమైన అభివృద్ధి, ఆర్థికమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత శ్రద్ధ, ఆకర్షణ, గౌరవం పెరుగుతాయి. మాట విలువ పెరుగుతుంది. గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకున్న పనుల్లో అనుకున్న విజయాలు సాధిస్తూ ముందుకు పెడతారు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మఖ, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలు చర్చల్లోకి రావడం అనేది, అలాగే వృత్తికి సంబంధించిన ప్రయాణాల రీత్యా కొంత ఖర్చులు లాంటివి మొదలైనవి ఉంటాయి. అలాగే వృత్తికి సంబంధించిన విషయాలలో వ్యాపార విస్తరణకు సంబంధించిన విషయాల కొరకు ఖర్చులు పెట్టడానికి, వ్యాపార విస్తరణ కొరకు ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. వృత్తి సంబంధమైన విషయాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు, దానికి సంబంధించి మీ యొక్క నిర్ణయాలు మొదలైన వాటికి అవకాశం ఉంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చేప్పటికి మనకి ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తల్లి, భాగస్వామి మొదలైన వాళ్లతో కలిసి ఈ రకమైన ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక ప్రదేశాలని వెళ్ళడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే అలాంటి ఆధ్యాత్మిక సంబంధమైన పుస్తకాలు కొనుగోలుకి మొదలైన వాటికి, ప్రచురణలకి మొదలైన వాటి కొరకు ప్రయత్నాలు అధికం చేస్తారు. తులారాశి.
తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ప్రధానంగా మనకి ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ. తులారాశిలో ఈ రోజున తులారాశికి సంబంధించిన విషయాలలో ఉన్నత స్థాయి వ్యక్తులు, ముఖ్యంగా రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారంతో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వారి సలహా సంప్రదింపులతో నూతన ప్రయత్నాలు చేయడం, వృత్తిపరంగా కానీ లేకపోతే మీ యొక్క రుణాలకు సంబంధించిన విషయాల్లో కానీ వారి యొక్క సహాయ సహకారాలతో మీరు ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి అవకాశం ఉంది. ఏది ఏమైనా ఆర్థిక సంబంధమైన విషయాలు కొంత ఘర్షణతో కూడి ఉంటాయి కనుక ఇవాళ అలాంటి లావాదేవీల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం, కొత్త పెట్టుబడుల విషయంలో కానీ మధ్యవర్తిత్వంలో కానీ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఎవరికన్నా వాగ్దానాలు చేసే విషయంలో కూడా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా అవసరం. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క వృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం, పరపతి పెరుగుతుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల ద్వారా వ్యాపార విస్తరణ కొరకు కానీ నూతన నిర్ణయాలకు కానీ మీరు తీసుకునే విధానాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? ధనస్సు రాశి మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ. ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున ఇంతకుముందు ఏర్పడిన లోన్లు ఏమన్నా ఉంటే వాటిని తీర్చడం, ఆర్థిక విషయాలతో పాటు ఆరోగ్య విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ఆకస్మికమైన ఖర్చులు ఎదురవుతున్నప్పటికీ వాటిని మీకు అనుకూలంగా మరల్చుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే రోగ నిరోధక శక్తి పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయడం, అంతేకాకుండా ఇతరులకి ఏదన్నా మీరు లోన్లు ఇవ్వడానికి చేసే ప్రయత్నంలో కూడా 1-2 సార్లు ఆలోచించుకోవడం, స్థిరాస్తుల మీద ఆదాయం లభించడం మొదలైన వాటికి అవకాశం ఉంది. మకర రాశి. మా మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళకి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఇష్టమైన వ్యక్తుల్ని కలుస్తారు. ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో అపార్థాలు ఏమన్నా ఉన్నా తొలగిపోవడం, వ్యాపార విస్తరణకు సంబంధించిన విషయాలలో ఆటంకాలు తొలగిపోవడం, వాటికి సంబంధించిన నూతన నిర్ణయాలు తీసుకోవడం, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలతో పాటుగా వివాహార్థులు వివాహానికి సంబంధించిన విషయాల్లో చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ముందుకు పెడతాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశికి సంబంధించిన నక్షత్రాలు ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. కుంభరాశిలో విద్యాపరమైన విషయాల్లో నూతన అంశాలు తెలుసుకుంటారు. అలాగే దానితో పాటుగా నూతన విధానంలో కొత్త ప్రాజెక్ట్స్ మొదలుపెట్టడానికి విద్యార్థులు ప్రయత్నం చేస్తారు. ఖరీదైన వాహన కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలు, గృహ నిర్మాణ విషయంలో కానీ ఆల్రెడీ ఉంటున్న ఇంటిని ఎక్స్టెండ్ చేయడానికి చేసే ప్రయత్నాలు, అలాగే స్థలాలకు సంబంధించిన విషయాల్లో ఈ రోజున కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తుల విషయంలో తల్లితో సంప్రదించి అవసరమైతే మీరు లోన్లు తీసుకొని ఆ యొక్క గృహ నిర్మాణ విషయం కానీ వాహనానికి సంబంధించిన విషయంలో కానీ వాటి విస్తరణల కొరకు చేసే ప్రయత్నాలు ఈ రోజున చర్చల రూపంలో ముందుకు పెడతాయి. మీనరాశి. అమ్మ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తుల సహకారం బాగుంటుంది. మిత్రులు చక్కగా సమయానికి సహకరిస్తారు. అలాగే దాంతోపాటుగా మీ వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. ప్రశాంతత తక్కువగా ఉన్న వృత్తిపరమైన విషయాలలో మీ ముఖ్యమైన స్నేహితులు, సన్నిహితులు సహకరించడం, ప్రచురణ విభాగాలు బాగుండడం, అంతేకాకుండా ప్రయాణాలతో పాటు కమ్యూనికేషన్ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చాలా చక్కగా మాట్లాడి అనుకున్న పనులు సాధించుకుంటూ వ్యక్తిగత గౌరవాన్ని పెంచుకుంటూ వృత్తిపరమైన లాభాన్ని పొందుతూ నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు.